ఆనందంగా ఇస్తే కట్నం, అదనం కోసం వేధిస్తే నేరం. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? అదనపు కట్నం కోసం వేధించడం వల్ల ఎంతో మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కట్నం వేధింపులు చేసే వారిపై కేసులు పెడుతున్నా జనం మారడం లేదు. తాజాగా హైదరాబాద్లో మరో వివాహిత వరకట్న రాకాసికి బలైంది. అదనపు కట్నం యావత్ చావడం లేదు. కట్నం కాటుకు వనితలు పిట్టల్లా రాలిపోతున్నా మనుషులు మారడం లేదు. వరకట్న వేధింపుల కారణంగా మహిళల చావులు నిత్య కృత్యంగా మారుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో మరో యువతి అదనపు కట్నం వేధింపులకు బలైంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు సౌజన్య. వరంగల్ జిల్లా ఖానాపూర్కు చెందిన ఈమెను మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రజనీకాంత్ రెడ్డికిచ్చి తల్లిదండ్రులు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో 16 లక్షల రూపాయల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు, ఇంటి సామాగ్రిని సమర్పించుకున్నారు. వారి వివాహం 2020 డిసెంబర్లో జరిగింది. అయితే పెళ్లైన నెల నుంచే అత్తింటి వారి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు షురూ అయ్యాయని సౌజన్య బంధువులు చెబుతున్నారు. వివాహానికి ముందు సౌజన్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండేది. కానీ రజనీకాంత్ రెడ్డి ఉద్యోగం మానేయాలని చెప్పడంతో ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ప్రతిరోజు భర్త కొడుతున్నాడని తల్లిదండ్రులకు చెప్పుకునేది. అయితే ఇరువురి తరఫు బంధువులతో పంచాయతీ పెట్టించారు. పెద్దల సమక్షంలో మందలించారు. అంతేకాదు ఎల్బీ నగర్ నుంచి తమ బంధువులు ఎక్కువగా ఉండే ప్రాంతమైన కూకట్పల్లికి మార్పించారు. కానీ భర్త ప్రవర్తనలో మార్పు లేకుండా పోయింది. అన్ని ఓపికతోని 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాబు ఉన్నాడు. 3 సంవత్సరాల కింద బాబు పుట్టినాక కూడా ఓపికతోని భరించుకుంటూ ఉన్నది. కొడుకు కోసం బతకాలని ట్రై చేసింది. 2 డేస్ బ్యాక్ కూడా విపరీతంగా కొడితే భర్త ఇక భరించలేక సూసైడ్ నోట్ రాసి 3 పేజీలు రాసి పోలీసు వాళ్లకు, మాకు, మేనమామలకు క్షమాపణ చెప్పి చనిపోయిందండి. భర్త అత్తంటి వారి వేధింపులు భరించలేకపోయిన ఆమె 3 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. సౌజన్య బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.